పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో క్యాంపెయినింగ్ కమిటీ జాయింట్ కన్వీనర్ రమ్యారావు తోటి ఉన్నాము. మేడం, కవిత చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి, హరీష్ రావు కలిసిపోయారని చెప్పడం జరిగింది, మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని చెప్పారు. ఎలా అనిపిస్తుంది ఆ వ్యాఖ్యలు? కవిత సస్పెండ్ కాబోతున్నాను అని తెలిసి సస్పెండ్ అయ్యాక ఈ రకంగా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకుల మీద ఏ రకమైన అలిగేషన్స్ పెట్టుకున్నా మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ అన్న గారి మీద అలిగేషన్స్ పెట్టడం అనేది అది ఏమాత్రం సరికాదు. ఎందుకంటే అక్కడ ఆధిపత్య పోరాటము, అధికారం కోసం ఆరాటము ఉన్న వాళ్ళు అక్కడ ఏ రకమైన వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవ్వలేదో ఏంటో దాంట్లో భాగంగా ఈరోజు ఆ అసంతృప్తి అనవసరంగా మా అధికార పార్టీ మీద పడుకుంటూ ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడడము ఎంత మాత్రం సరికాదు. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా బాధ్యత గల రాజకీయ నాయకురాలు ఎవరైనా ప్రజల పక్షాన నుండి మాట్లాడాలి. కానీ మరి విపక్షంలో ఉండి తట్టుకోలేక అధికారం లేదని ఆగమాగం అవ్వుకుంటూ ఇలాంటి మా రేవంత్ రెడ్డి గారి మీద కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అది మరి ఆమె విఘ్నతకే వదిలేస్తున్నాం. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తుంది ఏంటంటే, కవితను ఇలా వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి వెనకాలే ఉండి కవితతో వ్యాఖ్యలు ఇలా చేపిస్తున్నాడని చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారికి ఏమవసరం అండి? కవిత వెనకాల బీజేపీ ఉండొచ్చు, మేము ఎందుకుంటాము? మేము చాలా క్లియర్గా, వెరీ క్లియర్గా పీసీసీ ప్రెసిడెంట్ కానివ్వండి, మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి కవిత అవసరం లేదు, మేము తీసుకోము అని కూడా చెప్పారు. అలాంటప్పుడు మేము పార్టీకే తీసుకోనప్పుడు కవితకు ఉండాల్సిన అవసరం మాకేముంటుంది? మరి గతంలో కవితనే చెప్పింది నన్ను బీజేపీ వాళ్ళు ఏక్నాథ్ షిండేగా అమ్మన్నారు అని. మరి అది వాళ్ళు చేస్తున్న ప్లే కావచ్చు, ఇది వాళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మేము రిజర్వేషన్ కోసము చాలా మంచిగా దానికి బీసీ డిక్లరేషను, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పెట్టుకొని దాన్ని అసెంబ్లీలో చేసుకొని బిల్లును పాస్ చేసుకొని గవర్నర్కు ఆర్డినెన్స్ పంపితే, మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు దానికి మద్దతు తెలిపక ఆర్డినెన్స్ను ఆమోదించక మరి బీసీ పార్టీ అనుకుంటూ మరి ఈరోజు బీసీల పక్షాన ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరి సమర్థించకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధంగా కవితను ఈ రకంగా వాళ్ళే వెనుకుండి ఆడిస్తున్న ఆట కావచ్చు అని భావించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది.